లోన్ యాప్స్ గురించి ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ యాప్స్లో అప్పు తీసుకోవడం, తర్వాత చివరికి అది కష్టమయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం తాజాగా మరొక ఉదంతం చోటు చేసుకుంది. మంటాడకి చెందిన పేటేటి స్రవంతి 28 ఏళ్ళు. ఈ మన ఫోన్లో వచ్చేటటువంటి దాంట్లో 5 లక్షలు రుణం ఇస్తానంటూ ఓ మెసేజ్ రావడం, దాంతో ఆమెకి ఇంట్లో అవసరమై 5 లక్షల రూపాయలు లోన్ తీసుకోవడానికి రెడీ అయింది. అయితే వీటిట్లో బోగస్సి ఎట్లా అంటే ముందు 20,000 కడితే వేస్తామన్నారట, కట్టేసింది. 60,000 వేయమన్నారట, తర్వాత 80,000 అట. చివరికి 1,20,000 వేస్తే మొత్తం 5 లక్షలు వస్తే మీకు 3 లక్షలు దీని కిందకు ఉంటుంది అన్నారట. తీరా చూస్తే 1,20,000 చెల్లించింది. ఆ తర్వాత 5 పైసలు కూడా రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించింది. ఇదంతా అప్పులు చేసింది. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేసిన పరిస్థితి అయింది. దాంతో సెల్ఫీ వీడియో చేసి తన భర్త శ్రీకాంత్కి చెప్పి నేను ఇంటిని బాగు చేయడానికి నేను ప్రయత్నించాను, కానీ ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటూ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఊరేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ చనిపోయింది. సైబర్ క్రైమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి అనడానికి సజీవ సాక్ష్యం ఇది. కాంబోడియా నుంచి చేస్తున్నారా, మన పక్క నుండి చేస్తున్నారా, ఎక్కడదన్నది పక్కన పెడితే ఈ విధమైన మోసాలు నిరంతరం జరుగుతున్నాయి.